ఎంతో రుచిగా ఉండేటువంటి వంకాయ బఠానీ కోసం ఇక్కడ బాణాలు పెట్టేసుకున్నామండి. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని, కొంచెం కరివేపాకు, 3 పచ్చిమిర్చి స్లిట్ చేసుకుంది, ఒక పెద్ద ఆనియన్ చిన్న ముక్కలుగా తరుక్కుంది వేసుకున్నామండి. ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకుంది వేసుకున్నాం. 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని కాస్త వీటన్నిటిని మంచిగా వేగనిస్తామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ ఇవన్నీ కూడా ఆయిల్లో మంచిగా వేగుతుండగా ఇప్పుడు కట్ చేసుకున్నటువంటి వంకాయ ముక్కలు ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి. అదేవిధంగా పచ్చి బఠానీ కూడా దీంతో పాటుగానే వేసేసుకుంటాం అనమాట. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నిండా కారం వేసేసుకుంటామండి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసేసుకుంటాము. ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటామండి. ఇంకా దీంతో పాటుగా ఒక గుప్పుడు కొత్తిమీర కూడా మనం వేసేసుకుని మంచిగా మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసేసుకుంటామండి. అప్పుడు ఒక గ్లాసు వాటర్ వేసుకుంటాము. ఇది జస్ట్ ఉడకడానికి వీలుగా అనమాట. వాటర్ వేయడం వల్ల ఏంటంటే కింద అడుగంటడం అలాంటిది ఏం జరగదు అనమాట. ఇప్పుడు వాటర్ వేసేసుకుని ఒక్కసారి కలుపుకున్నట్టు చేసుకుని మూత